ఆ ఇద్దరు నేతలు వరుసకు మామ అల్లుడు. కానీ పార్టీలు వేరు కావడంతో రాజకీయ ప్రత్యర్థులు అనే పదాన్ని మించి నియోజకవర్గంలో బద్ద శత్రువులుగా మారారు. ఒకరు మాజీ ఎమ్మెల్యే, మరొకరు ప్రస్తుత ఎమ్మెల్యే. ఇద్దరి మధ్య ఆ నియోజకవర్గంలో ఇప్పుడు రాజకీయ పోరు నువ్వా నేనా అన్నట్లుగా మారుతుంది. అభివృద్ధి విషయంలో సవాళ్ల పర్వం కొనసాగుతుంది. ఇద్దరు తగ్గేది లేదంటున్నారు. చర్చల పేరుతో సమరానికి సై అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ఈ ఇద్దరి తీరుతో నియోజకవర్గంలో పొలిటికల్ టెన్షన్ పెరిగిపోతుంది. ఇప్పుడు ఈ నియోజకవర్గంపై రాష్ట్ర స్థాయి చర్చ జరుగుతుంది. ఇంతకీ ఎవరా ఇద్దరు, ఏంటా నియోజకవర్గం? వాచ్ దిస్ స్టోరీ. అది రాజధాని అమరావతి ప్రాంతం, సరిహద్దున పెదకూరపాడు నియోజకవర్గం. ఇప్పుడక్కడ అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య పొలిటికల్ అగ్నిపర్వతాల బద్దలవుతున్నాయి. నియోజకవర్గంలో నువ్వేం చేశావో నేనేం చేశానో, నీ ప్రతాపం ఏంటో నా ప్రతాపం ఏంటో తేల్చుకుందాం అంటూ ప్రస్తుత మాజీ ఎమ్మెల్యేల మధ్య సవాళ్ల యుద్ధం నడుస్తోంది. వైసీపీ నుంచి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన నంబూరు శంకర్రావు, ప్రస్తుత కూటమి ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఇద్దరూ వరుసకు మామ అల్లుళ్లవుతారు. కానీ ఒకరు కూటమిలో, మరొకరు ప్రతిపక్షంలో ఉండటంతో రాజకీయ ప్రత్యర్థులుగా మారిపోయారు. అంతవరకు బాగానే ఉన్న నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ఇద్దరి మధ్య ఒక్కసారిగా నిప్పు రాజుకుంది. కూటమి పాలనకు 2 ఏళ్లు పూర్తి కావడంతో ప్రభుత్వంపై ప్రతిపక్షం దూకుడుకు అంత్యస్థాయిలో అధికార పక్షం నుంచి కౌంటర్ అటాక్ మొదలు కావడంతో రాజకీయ మంటలు హీటు పుట్టిస్తున్నాయి. ఎవరి సత్తా ఏంటో తేల్చుకుందామనే సవాళ్లు మొదలయ్యాయి. ఈ ఇద్దరూ తాడికొండ నియోజకవర్గం పెద్దపరిమి గ్రామానికి చెందినవారే. అయితే కూటమి ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు చేసింది గోరంతా, చెప్పుకునేది కొండంతా అని వారి బండారం బయటపెట్టేందుకు తాను లెక్కలతో సహా వస్తా, బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ భాష్యం ప్రవీణ్ సవాల్ చేయటం పొలిటికల్ రగడకు దారితీసింది. ప్రజలు నాకు 60 నెలలు సమయం ఇచ్చారు. నా పదవీకాలం పూర్తయిన 59వ నెలలో బహిరంగ మీటింగ్ పెడతా, నువ్వు కూడా రా. ఈ నియోజకవర్గానికి నువ్వేం చేశావు, నేనేం చేశానో ప్రజల ముందే తేల్చుకుందాం అంటూ ఓపెన్ ఛాలెంజ్ చేశారు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్. తాను పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా ఎంత నిధులు తెచ్చాను, R&B డిపార్ట్మెంట్ ద్వారా ఎంత నిధులు తెచ్చానో ప్రతి రూపాయితో సహా లెక్కతో వస్తానని చెప్తున్నారు కూటమి ఎమ్మెల్యే. ఈలోపు నువ్వు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినా వాటికి ఎలాంటి విలువ ఉండదని శంకర్రావును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గత 5 ఏళ్ల పాలనలో మీరు చేసింది కేవలం 392 కోట్ల రూపాయల అభివృద్ధి అంటూ లెక్కలు చెప్పుకొచ్చారు ప్రవీణ్. తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన 2 ఏళ్ల కాలంలోనే ఏకంగా 270 కోట్ల రూపాయలతో పెదకూరపాడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపించానని చెప్తున్నారు. కూటమి ఎమ్మెల్యే ఛాలెంజ్పై మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు సైతం ఘాటుగా స్పందించారు. నీ 59 నెలల పాలన తర్వాత కూడా నువ్వేం చేశావో చెప్పడానికి ఏం ఉండదని ఎద్దేవా చేశారు. ప్రజల వద్దకు ప్రవీణ్ 100 రోజులు 100 గ్రామాలతో సాధించిందేమీ లేదని విమర్శించారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు. సాయంత్రం గంటసేపు గ్రామాలకు వెళ్తే అన్ని సమస్యలు పరిష్కరించినట్లేనా అని ప్రశ్నించారు. తాను ప్రతి గ్రామంలో ప్రతి గడప ఎక్కి దిగాను, ప్రతి గ్రామ అభివృద్ధిలో తన పాత్ర ఎంతో ఉందని చెప్పుకొచ్చారు మాజీ ఎమ్మెల్యే. నియోజకవర్గం ప్రజలు తెలియక నీకు ఓటు వేశారు, రెండోసారి నిన్ను రానివ్వరని జోస్యం చెప్పారు. ప్రశ్నించే హక్కు మాకుంది, ప్రశ్నిస్తే కాలు చేతులు విరగొట్టే కల్చర్ మీది అంటూ ఫైర్ అవుతున్నారు వైసీపీ లీడర్ నంబూరు శంకర్రావు. నియోజకవర్గ ప్రజలకు మంచి చేసి మెప్పు పొందాలి, బెదిరించాలని చూస్తే ప్రజలు హర్షించరని శంకర్రావు చెప్పుకొచ్చారు. పెదకూరపాడు నియోజకవర్గానికి ఐటీ కంపెనీ తెస్తామని ఎమ్మెల్యే చెప్తున్నారు. అమరావతిలో ఐటీ కంపెనీ పెట్టడానికే దిక్కు లేదని ఫైర్ అయ్యారు. ఇలా ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో చేసుకుంటున్న ఆరోపణలతో నియోజకవర్గ రాజకీయం ఒక్కసారిగా కొత్త టర్న్ తీసుకుంది. 2 పార్టీల క్యాడర్ సైతం నువ్వా నేనా అన్నట్టుగా పరిస్థితి మారుతోంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో ఈ సవాళ్లు ఎటు దారి తీస్తాయో అనే ఉత్కంఠ నెలకొంది.